ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా పరిశుద్ధ గ్రంథంలోంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు సువార్త 17వ అధ్యాయము 19వ వచనము. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఇక్కడ అతని దగ్గరికి వచ్చినటువంటి ఈ కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతున్నటువంటి మాట, వారిలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాట యందు నమ్మకం ఉంచుతారో వారి జీవితంలో దేవుడు కార్యము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక వ్యతిరేకమైన పరిస్థితులు, అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య మన జీవన ప్రయాణము చేస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి కలిగి ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి ఉంటామో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని మాట యందు నమ్మకం ఉంచినట్లయితే మనము ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఎలాంటి పరిస్థితులు గుండా జీవిస్తూ ఉన్నావో ఆ పరిస్థితుల్లో దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచు. ఆ పరిస్థితుల్లో ప్రార్థన యందు విశ్వాసం ఉంచు, వాక్యం యందు విశ్వాసం ఉంచు. అలాంటి పరిస్థితులు గుండా నీవు వెళ్తున్నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే ఈ యొక్క కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఆశ్చర్యకరముగా తనకున్నటువంటి ఆ శారీరక అస్వస్థతను, తన శరీరంలో ఉన్నటువంటి ఆ డిసీజ్ నుంచి, ఆ వ్యాధి నుంచి దేవుడు విడిపించాడు. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు, నీవు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఆ విశ్వాసమే నీ పరిస్థితులను చక్కపరుస్తుంది. ఆ విశ్వాసమే నీకు ప్రతి పరిస్థితిలో సహాయము చేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని, ఈ వాక్యమును బట్టి విశ్వాసాన్ని వృద్ధిపరుచుకొని దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మన జీవితంలో మన విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచావు, నీకు వందనాలు. అవును ప్రభు, విశ్వాసము ద్వారా తండ్రి నిరాశలకు మేము కూరుకుపోతుంటుండగా ఇదిగో తన విశ్వాసము కలిగినటువంటి మాటలు మాతో మాట్లాడారు దేవా. ఇదిగో విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభు, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న విశ్వాసం కలిగి జీవించడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.